పేద ప్రజలకు చదువు చాలా అవసరం, ప్రభుత్వ బడులు అంటే పేద పిల్లలకే ఎందుకు అని అడుగుతా ఉన్నాం. మీరు మీ పిల్లలు చదువుకుంటలేరా? మీ పిల్లలు కూడా రాజకీయ పిల్లలను, ప్రభుత్వ అధికారుల పిల్లలను, ప్రభుత్వ టీచర్ల పిల్లలను, కలెక్టర్ పిల్లలను కూడా, గవర్నర్ పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలను చదివించాలనేది మా క్వశ్చన్ మార్క్ కదా. విద్యాశాఖ ఎవరికి అధ్యక్ష? భవిష్యత్తులో కూడా నా దగ్గరే పెట్టుకుంటాను. పొద్దుగా లేదే మొత్తుకున్నాను నోరు అసెంబ్లీలో నీట్గా ఎవరికి తెలవనమ్మా, ఊరు మొత్తం తిరిగినట్టు. అట్లా కాదు అధ్యక్ష, పేద పిల్లలకు చాలా అవసరం. పేద కుటుంబం నుంచి వచ్చినాయి, నువ్వు పేద కుటుంబం నుంచి వచ్చినావు రేవంత్ అన్న. 100 ఎకరాల భూములు ఇచ్చింది మీ నాయన మీకు. కొండారెడ్డిపల్లిలో 100 ఎకరాల భూములు ఉన్నాయి మీకు. నువ్వు అధికారంలోకి వచ్చినాక మీ పాలోళ్ళు, మీ బాబాయ్ ఎవరిసైనా ఆయన నీ పేరు చెప్పి చచ్చిపోయింది కదా. ఎవరు ఏం చేయాలి? దీని మీద విద్యార్థి నాయకులు ఏం మాట్లాడతారు? దీని మీద విద్యార్థి నేతలు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ NSUIగా ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి బల్మూరి వెంకట్ గతంలో ఎన్నో పోరాటాలు చేసింది కదా. ఈసారి పోరాటాలకు కేంద్ర బిందువుగా ఎందుకు మారతలేడు? ఎందుకు అధికారంలోకి వచ్చినాక కొమ్ములు వచ్చినాయా? ఏం జరిగింది? ప్రశ్నించేటోడే లేడా?